సోషల్ మీడియా అంటే ఒకప్పుడు టైం పాస్, ఇప్పుడు అలా కాదు. అదొక డిజిటల్ వార్ ప్లాట్ఫామ్లా మారిపోయింది. కొట్టుకునేందుకు, తిట్టుకునేందుకు, చిన్న ఇష్యూని కూడా రచ్చరచ్చ చేసేందుకు అదే ఆధారం అయిపోతుంది. సీజేపీ ధర్నాల వైరల్ వీడియోల వెనక అసలు నిజమేంటి? ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ చేసిన ధర్నా సోషల్ మీడియాని ఏ రేంజ్లో ఊపేసిందో చూసాం కదా. ఈ వైరల్ వాస్తవాల వెనుక అసలు కథ వేరే ఉంది. సీజేపీ ధర్నాకు మద్దతుగా పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు 40 నుంచి 80 వేలు తీసుకున్నారని పోలీసులు ప్రాథమిక ఆధారాలను గుర్తించారు. డబ్బులు తీసుకొని పోస్టులు పెట్టిన వాళ్ళపై ఇప్పుడు ఎంక్వైరీ మొదలైంది. డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా ప్రమోషన్లో పాలు పంచుకున్న 3 ప్రధాన కంపెనీల పత్రాలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. డిజిటల్ క్యాంపెయినింగ్ కు సీజేపీకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? పార్లమెంటు మార్చ్ హింసాకాండతో వారికి ఉన్న సంబంధాలపై దర్యాప్తు జరుగుతోంది. సోషల్ మీడియా అంటే ఏది పడితే అది మాట్లాడేయొచ్చా? ఏది పడితే అది పోస్ట్ చేయొచ్చా? ప్రధానికి సారీ చెప్పిన అమ్మాయి ఎపిసోడ్ ఇప్పుడు కేస్ స్టడీ కాబోతోందా? ఇలాంటివి చూసాకే హేట్ స్పీచ్ బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఉందనిపిస్తోంది. ఇప్పుడు హేట్ స్పీచ్ బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఉంది అంటున్నారు, కానీ ఆల్రెడీ మన భారత న్యాయ సంహితలో హేట్ స్పీచ్ బిల్ ఆల్రెడీ ఇంప్లీడ్ అయ్యింది. ఎందుకంటే ఇట్లాంటి విద్వేషకరాలు రెచ్చగొట్టే విధంగా విద్వేషకర మాటలతోని కావచ్చు, చేతలతోని కానీ విద్వేషాలను రెచ్చగొడితే దానికి కఠినమైన శిక్షలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చాలా అంటున్నారు సీజేపీ ఉద్యమంలో పెయిడ్ సంబంధించిన ప్రచారం జరిగింది అని. అయితే అది పూర్తి స్థాయిలో నిజమా కాదా అనేది మనం నిర్ధారించలేము. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున ఉప్పెనలాగా ఉద్యమం ఎగిసిపడ్డప్పుడు కొన్ని మైన్యూట్వి అవి ఉన్నాయా, అవి నిజమా కాదా అనేది పక్కన పెడితే పూర్తి స్థాయి పెయిడ్ ఉద్యమం అని అనలేము. ఆ విషయంలో పోలీసుల దర్యాప్తులో అసలు విషయాలు తెలుస్తాయి. ఇంకొకటి, భావ ప్రకటన స్వేచ్ఛ అంటే మన భారత రాజ్యాంగం 1901A ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చిందని ఏది పడితే అది మాట్లాడొద్దు కూడా కదా. ఇప్పుడు ఒక అమ్మాయి మాట్లాడింది, మళ్ళీ ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నా అన్నది. కానీ ఒక మాట మాట్లాడే ముందు అంటే పెదవి దాటితే పృథ్వీ దాటుతుంది అని ఒక సామెత ఉంటుంది. ఇది డిజిటల్ మీడియా యుగంలో ఉన్న ఒక మాట నోట్లకెళ్ళి వచ్చి రీల్ పెట్టంగానే అది మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది. అట్లాంటప్పుడు ఆ వ్యాఖ్యలకు పూర్తి రెస్పాన్సిబుల్ మీరే. అంటే ఎవరో చెప్పమన్నారు నేను చెప్పినా అంటే కుదరదు కదా. మీ విచక్షణ ఎక్కడ పోతుంది? మస్తుగా చెప్తారు చాలా మంది, ఇట్లా చెప్పు అట్లా చెప్పు అని చెప్తారా? కాబట్టి ఇట్లాంటి వ్యాఖ్యలు మాట్లాడొద్దు. మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవాలి. ఏదో విమర్శించవచ్చు, ప్రభుత్వాన్ని విమర్శించొద్దని లేదు. విమర్శ ఎట్లా ఉండాలి? అర్థవంతంగా ఉండాలి, కానీ అనుచితంగా అయితే ఉండొద్దు. జంతర్ మంతర్లో సీజేపీ ధర్నాలో పాల్గొన్న జంజీలో మెజారిటీ పీపుల్ సిన్సియర్గానే ప్రొటెస్ట్ చేశారు నీట్ కోసం. అక్కడ పొలిటికల్ పార్టీల సపోర్ట్ లేకపోయినా కూడా, కాక్రోచ్ పార్టీ పొలిటికల్ పార్టీ కాకపోయినా వాళ్ళందరూ సిన్సియర్గా చేశారు. కానీ కొద్దిమంది ఒక సెక్టార్ పీపుల్ కేవలం సోషల్ మీడియాలో హైలైట్ కావడం కోసం, సోషల్ మీడియాలో వైరల్ కావడం కోసమే చేశారు. ఇది మనం ఒప్పుకోవాలి. కొద్దిమంది, ఆ కొద్దిమందిలో వీళ్ళు ఒకళ్ళు. లేకపోతే ప్రధానమంత్రి తల్లి గురించి, ప్రధానమంత్రి భార్య గురించి, ప్రధానమంత్రిను ఇటలీ ప్రధానమంత్రి గురించి, ఇది మన ప్రధానమంత్రి ఇటలీ ప్రధానమంత్రి గురించి మాట్లాడే వయసు అండి. ప్రధాని నరేంద్ర మోడీ గారి బాధ్యతలు ప్రధానిగా చేపట్టిన తర్వాత బహుశా అప్పుడే పుట్టుంటావు నువ్వు. అలాంటి అంటే ఆయన పిఎంగా బాధ్యతలు చేపట్టేప్పటికీ వాళ్ళు డైపర్లు వేసి తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ప్రధానమంత్రిని ఉద్దేశించి ఇంత నీచంగా మాట్లాడితే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు? తీరా ఇప్పుడు 15 ఏళ్ళు కూడా లేదంట అమ్మాయి వయసు. అమ్మాయి ఒకటే కాదు, ఇంకా చాలామంది చాలా వల్గర్గా మాట్లాడారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఉద్దేశించి. అలాంటి వాళ్ళు తీరా కేసు ఫైల్ అయ్యేటప్పటికి ఇంట్లో అమ్మా నాన్న ఇష్టం వచ్చినట్టు తిట్టేటప్పటికి లైన్లోకి వచ్చారు. కొంతమంది చేసిన ఓవర్ యాక్షన్ అసలు అంతా ఇంత కాదు. ఏకంగా కేవలం వీడియో తీయించుకోవడం కోసం పోలీసు వెహికల్ ఆపుతారండి. ఆ వీడియోలు తీయించుకోవడం కోసం సిన్సియర్గా ఉద్యమం చేస్తున్న వాళ్ళు వేరు. 75-80% వాళ్ళు ఉన్నారు సిన్సియర్గా చేస్తున్న వాళ్ళు. తిండి తిప్పలు లేకుండా అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ మిగిలిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళని అడ్డం పెట్టుకుని వైరల్ కావడానికి చేస్తున్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాని దుర్వినియోగం చేశారు. ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు. హేట్ స్పీచ్ బిల్ తీసుకురావాల్సిన అవసరం ఉందా? ఇది వరకు మనకి ఏమన్నా చట్టాలు లేవా? చట్టాలు ఉన్నాయి. ఎందుకు లేవంటే బిఎన్ఎస్ సెక్షన్ 356 కింద ఆల్రెడీ ఉంది. ఎవరినైనా మనం ఇట్లా మాట్లాడినా చేసినా అంటే సోషల్ మీడియాలో ఏదైనా వాడచ్చు అంటే మాట్లాడడానికి లేదు. దానికి సరైన ఎవిడెన్స్ ఉండకపోతే కనుక మీ మీద యాక్షన్ తీసుకోవచ్చు, మీ మీద కేసు పెట్టచ్చు, శిక్ష కూడా పడుతుంది. 2 సంవత్సరాలు జైలు శిక్ష. కోర్టు ఎంతవరకు అయితే జరిమానా విధిస్తుందో అనిసార్లు. ఒకవేళ మీరు సెకండ్ టైం కూడా ఆ విధంగా చేశారనుకోండి, 5 లక్షల జరిమానా, 2 సంవత్సరాల పాటు జైలు శిక్ష కూడా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడేసిన తర్వాత మళ్ళీ మీడియా ముందుకు వచ్చి, లేదంటే ఒక వీడియో రిలీజ్ చేసి నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి, నేను అందరి ముందు కళ్ళు పైకెత్తి కూడా చూసుకోలేకపోతున్నానని చెప్పడం కాదు. మాట్లాడచ్చు, ప్రశ్నించవచ్చు. మనకి ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే హక్కు ఉంది. కానీ ఏ విధంగా? దానికి ఒక తీరు ఉంటుంది కదా. ఏది పడితే అది మాట్లాడి ఏ స్థాయిలో పడితే ఆ స్థాయిలో దూషించేసి తర్వాత క్షమాపణలు చెప్పడానికి ఆస్కారం లేదు. అందుకే జంజీ మీద చెప్తున్నారు, యువత చాలా ఏది పడితే అది మాడేస్తారు, ఆవేశభరితంగా ఉంటారని. దానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనుకోవచ్చు. ఇలాంటివన్నీ చూశాక
హేట్ స్పీచ్ బిల్లు తీసుకురావాల్సిన అవసరం ఉందా లేదా అంటే ఖచ్చితంగా రావాల్సిన అవసరం